వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. గాన కోకిల పి సుశీల తన పాటలతో సినీ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించింది. అంతేకాకుండా తమ పలు భాషల్లో పాటలు పాడి చక్కని వాయిస్తో అభిమానులను ఆకట్టుకుంది. 6 దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినిమాతో అనుబంధం ఉన్న పి సుశీల భారత సినిమా యొక్క ఎవర్ గ్రీన్ నైటింగేల్గా గుర్తింపు పొందింది. ఆమె భారతదేశంలోని గొప్ప మరియు ప్రసిద్ధి నేపథ్య గాయకుల్లో ఒకరు. వివిధ భారతీయ భాషల్లో రికార్డు స్థాయిలో పాటలు పాడినందుకు పి సుశీలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ ద్వారా గుర్తింపు పొందింది. ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా 5 జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకున్నారు. 1969లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా పి సుశీల జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భారతదేశంలో జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మహిళా గాయని సుశీల. 6 దశాబ్దాలకు పైగా ఉన్న కెరియర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒడియా, సంస్కృతం, తుళు మరియు బడగాతో సహా వివిధ భారతీయ భాషల్లో దాదాపు 17,695 పాటలను పాడి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం అరుదైన పురస్కారంతో పి సుశీల్ను గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి వేడుకల సందర్భంగా చిత్రసీమ ప్రముఖులిచ్చే కళంజర్ స్మారక కళారంగ విద్వాంసుల అవార్డుకు గానకోకిల పి సుశీల ఎంపికయ్యారు. గత 3 ఏళ్లుగా డిఎంకే ప్రభుత్వం ఈ అవార్డులను సినీ కళారంగాలకు దశాబ్దాల తరబడి సేవలందిస్తున్న దిగ్గజాలకు ప్రదానం చేసి సత్కరిస్తుంది. ఆ మేరకు 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డుకు తమిళ సినీ గేయ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత ఎం మేత్తా, సినీ నేపథ్య గాయని పి సుశీల ఎంపిక అయ్యారు. ఈ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 10 లక్షల నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని అందజేయనున్నారు. ఈ నెల 30న చెన్నై సచివాలయంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో సినీ గేయ రచయిత ఎం మేత్తా, గాయని పి సుశీల ఈ అవార్డులను అందుకోనున్నారు.